మిత్రులారా, ఈరోజు డాక్టర్ కదిరి కృష్ణ మాట్లాడిన అంశం మీద చీకోటి ప్రవీణ్ అనే ప్రబుద్ధుడు పెట్టినటువంటి కేసు, ఆ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కేసును చీకోటి ప్రవీణ్ వాక్యాన్ని ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. డాక్టర్ కదిరి కృష్ణ గారు మాట్లాడుతూ, ఒకవేళ మీరు తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరినాము అని చెప్పేసి అన్నారు. క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు. సంస్కృత భాషలో ఏముందో తెలుగులో చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. చీకోటి ప్రవీణ్ వెంకటేశ్వర స్వామి ఒక్కరి దేవుడే కాదు, మా అందరికీ దేవుడే. అసలు నీ చరిత్ర ఏంది? నీ చరిత్ర అంతా చీకొట్టే చరిత్ర. నువ్వు ఎందుకు అరెస్ట్ అయినావు, ఎందుకు బీజేపీలో పోయినావు, నీ చరిత్ర తెలియని ఎవరికి? తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇవాళ బహుజన గొంతుకలైన వాళ్ళని, ముఖ్యంగా బహుజనుల పక్షాన న్యాయం కోసం నినదించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తే వేల కొలది గొంతుకలు పుట్టుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ కదిరి కృష్ణ సంస్కృతాన్ని అవపోసన బట్టి సంస్కృతంలో ఉన్న బూతుల్ని ఎత్తి చూపెడుతున్నాడు. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కానీ ఏ దేవుడికైనా సంస్కృతమే అర్థమవుతుందా? 200 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే పూణే పీష్వాలకు చాలా స్పష్టంగా చెప్పిండు, భగవంతుడికి భక్తుడికి మధ్యన బ్రోకర్ నువ్వు ఎందుకు రా అని చెప్పి అడిగిండు ఆయన. ఇవాళ కదిరి కృష్ణ కూడా అదే విధంగా ప్రశ్నిస్తున్నాడు. కదిరి కృష్ణ ఒక్కడే కాదు, వేలాది గొంతుకలు ఇక్కడ అణిచివేతకు గురైనటువంటి గొంతుకలందరూ, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరం కూడా ప్రశ్నిస్తున్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ 17A కింద మాట్లాడుతున్నాం. మాట్లాడడం నేరం ఎట్లవుతుంది? మా భావాల్ని వ్యక్తీకరించే అవకాశం ఉంది కదా. మా కులాలనే మీరు తిట్లుగా భావిస్తున్నారు కదా, చెండాలుడా, అప్రాచ్యుడా, రకరకాలుగా మీరు మమ్మల్ని దూషిస్తున్నారు కదా. మేము తలెత్తుకొని వాళ్ళ ప్రశ్నిస్తే నేరం ఎట్లవుతుంది? చీకోటి ప్రవీణు, ఆయన అనుచరులు లేదా ఆయన్ని అనుసరించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, మేము మాట్లాడుతున్నాం. మా హక్కుల కోసం మమ్మల్ని ఏ విధంగా అణచివేత గురి చేశారనే విషయాల్ని చాలా ప్రస్ఫుటంగా మేము మాట్లాడుకుంటాం. మేము ఒక్కటి మాట్లాడితే మీరు 100 మాట్లాడుకోండి, మీ ప్లస్ పాయింట్స్ మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కేసులు పెట్టడం మీకే చేతనవుతుందా? కేసులు పెట్టడం మాకు కూడా చేతనవుతుంది. మాకు కూడా అట్రాసిటీస్ యాక్ట్స్ ఉన్నాయి, మేము కూడా ప్రయోగిస్తాం. కానీ అది సహేతుకంగా మాత్రమే చేస్తాము. మీలాగా అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఇవాళ హిందుత్వంలో లేదా మనువాదంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజా గొంతుకైన డాక్టర్ కదిరి కృష్ణ గొంతుక మీరు అంచివేయాలనుకుంటే వేలాది గొంతుకలై ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజాన్ని. సుప్రభాతంలో ఏమి ఉన్నదో మీరు చెప్పగలరా? ఆయన ఏం ప్రశ్నించిండు? జో కొడితే పడుకునే దేవుడు, మేలుకొల్పితే లేచేటువంటి దేవుడు ఎట్లా? నువ్వు మేలుకొల్పితే ఎందుకు లేస్తున్నాడు దేవుడు, ఎట్లా అవుతాడు అని ప్రశ్నించిండు. అంటే అది దాంట్లో తప్పేముంది? దేవుడు అనేవాడు మనల్ని మేల్కొల్పాలి, మనకు అండగా ఉండాలి. న్యాయం పక్షాన అన్యాయంపై ఆయన అణచివేయాలి, అన్యాయాన్ని అణచివేయాలి, న్యాయం చేయాలి. సో అట్లాంటి దేవుళ్ళకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు కోరుకుంటే ఏ దేవుడైనా మొక్కేటువంటి అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛ ఉంది, అది గమనించాలి. కనుక చీకొట్టేటువంటి కేసులు పెట్టించుకున్న చీకోటి ప్రవీణ్, ఇకనైనా నువ్వు మేల్కోకపోతే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఇవాళ డాక్టర్ కదిరి కృష్ణ కన్నా ముందు అనేకులు ప్రశ్నించారు, కదిరి కృష్ణ తర్వాత కూడా అనేకులు ప్రశ్నిస్తారు. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ఈ నేల నేర్పిన పాఠం, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో డాక్టర్ కదిరి కృష్ణకి సంఘీభావంగా అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, ఆలోచన పనులంతా అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి దుర్మార్గం కేసులు పెట్టే
గతంలో కూడా ప్రొఫెసర్ గంజాయిల మీద కూడా కేసులు పెట్టారు. కేసులు పెడితే భయపడరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చార్వాకులు, లోకాయుతుల దగ్గర నుంచి మొదలు పెడితే మీ దుర్మార్గాల్ని ఎండగట్టిన వాళ్ళను ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా అణచివేత ధోరణి మీరు ప్రదర్శిస్తే తప్పకుండా దాన్ని తిప్పి కొడతాం. ఇవాళ బహుజనులంతా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా మనవాదం ముసుగులో సాగుతున్నటువంటి దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి, మనం మేల్కొనాలి. వచ్చే ఎన్నికల్లో 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో బహుజనులంతా కూడా బహుజనులకే ఓట్లు వేసుకోవాలి, మనవాదానికి కాదు. బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను చేస్తే తెలంగాణకు కానీ లేదా తెలంగాణలో ఉన్న బహుజనులకు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి బడ్జెట్ ఎంత పెట్టింది? 33,000 కోట్ల రూపాయలు. వీళ్ళ ఓట్లతోటి ఎన్నికైన ప్రభుత్వాలు, వీళ్ళ ఓట్లతోటి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా మీరు రాజీనామా చేస్తారా లేదా బీసీల కోసం బడ్జెట్ని పెంచేటువంటి ఒత్తిడి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తారా? మీరు ఆలోచించుకోండి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీ పుట్టగతులు ఉండవు. చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళని, ప్రజా వ్యతిరేకులని కనుక మీరు చేరదీసి ఈ విధంగా ప్రజా గొంతుకల మీద మీరు కేసులు పెట్టి ఒత్తిడి చేసినట్టయితే తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బీజేపీ పార్టీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తుంది. మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ఒక మాట అంటారు. అంటే నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు ఇవాళ బీసీలు, ఎస్సీ, ఎస్టీల మీద మీరు ఇలాంటి కేసులు పెట్టి మీరు తీవ్రంగా అణచివేత గురి చేస్తే తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది. అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. కనుక దాని రుచి మీరు చూడకుండా ఉండాలంటే మీరు బేషరతుగా కైదరకృష్ణ మీద పెట్టినటువంటి కేసును విరమించుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛకి, భారత రాజ్యాంగం ప్రశ్నించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకి మీరు సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుకుంటూ